హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, నిన్న పోస్ట్ చూసారో లేదో కానీ ఒక 2 డేస్ బిజీగా ఉంటాను. ఇది కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. మిగిలిన అర్ధనారీశ్వరి స్టోరీ మాత్రం ఇవ్వదలుచుకోలేదు, తర్వాత ఇస్తాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 67. భూమిలో తనను ఊరించి ఉడికించి చంపేసే పెదవులను తన 2 పెదవుల మధ్య బంధించి ఒక పక్క చపాతీ పిండి మరొక పక్క పూరీ పిండి కూడా కలపడం స్టార్ట్ చేస్తాడు భూమి నడుముతో. పిండి కాస్త నాని పూరీ రుద్ది ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసిన తర్వాత పూరీ ఎంతలా బాగా పొంగుతుందో అంతలా నడుము ఎర్రగా కందిపోయే వరకు తన చేతులతోనే హోమ్ మేడ్ పూరీ తయారు చేసినట్టుగా నడుముని ఎర్ర రంగులోకి మార్చేసి అంతటితో ఆగకుండా పెదవులలో తేనెను అశాంతం జుర్రేసి మరొక పావుగంటకు వదిలి ఇకపో అంటూ రిలాక్స్గా చైర్లో జారిపోతాడు. నడుము మంట పెదవుల మంటతో పాటు ఊపిరి అందక గజగజలాడిపోయిన భూమి ఒక్కసారిగా దొరికిన ఊపిరిని బలంగా తీసుకుంటూ, మీరు నిజంగా శాడిస్ట్ కూడా మిమ్మల్ని చూసి వెనక్కి జంకే అంత పెద్ద శాడిస్ట్ ఇలా నడుము మండిపోయేలా చేసి పెదవులను ఎవరికీ చూపించుకునేలా లేకుండా చేసేస్తారా? నిజంగా మీరు రాక్షసుడే అని ఏడుస్తూ అరుస్తూ అక్కడే ఉన్న పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని పెదవుల మంటకు కూలింగ్ జెల్ అప్లై చేసుకుని చెదిరిపోయిన చీరను నీట్గా సర్దుకుని విరాట్ని కోపంగా చూస్తూ క్యాంటీన్కి వెళ్ళిపోతుంది. భూమి చేసేవన్నీ ఓ కంట గమనిస్తూనే ఆల్రెడీ తనకి లంచ్ వడ్డించే వెళ్ళడంతో తింటూనే, భూమాత నువ్వు పక్కా వైఫ్ మెటీరియల్వే. ఒక పక్కన నా మీద కోపం చూపిస్తూనే మరొక పక్క నా ఆకలి కోసం ఇవన్నీ సర్దేసి వెళ్ళావు కదూ, ఇంప్రెస్ చేస్తున్నావు. పర్వాలేదు, ఇలానే ఉంటే నాకు కూడా పర్వాలేదు. ఇంకా నేను ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నాలో ఉన్న అన్ని ఎమోషన్స్ నీ మీద కురిపించేయచ్చులే అని సైడ్ స్మైల్తో అనుకుంటూ శుభ్రంగా లంచ్ చేసేసి కొత్త ప్రాజెక్ట్ గురించి రఫ్గా డెమో డ్రా చేసుకునే పనిలో పడతాడు. అదేంటి హాసిని, నేను ఈ ఆఫీస్కి ఎందుకు వచ్చానో సార్ చెబుతారు అనుకుంటే అసలు ఏం మాట్లాడకుండా సార్ క్యాబిన్కి వెళ్ళిపోయారేంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలా వద్దా అంటూ బిక్క మొహంతో అడుగుతుంది హిమ. అబ్బా హిమ, నువ్వు ఇంకా టాపిక్ వదిలేయలేదా? వచ్చావు కదా, చెప్తానులే, అంత కంగారు ఎందుకు? ఇంకా ఈ భూమి రావడం లేదు నేనని టెన్షన్ పడుతుంటే మధ్యలో నువ్వు ఒక దానివి అని విసుక్కుంటూ భూమి రాగానే తన ప్రశ్నలకు భూమి మీద ఎలా కురిపించాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది హాసిని. ఓహో, మేడం గారికి అన్నీ టైంకి చెప్పేయాలి ఏమో, ఇప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చారు అని కోపంగా అనుకుంటూ హిమాని చూడకూడదు అనుకుంటూనే దొంగచూపులు చూస్తూ తన లంచ్ని క్యాంటీన్లో ఆర్డర్ చేసుకుంటాడు సందీప్. వినీత్ ఆకలి లేదు అని చెప్పడంతో తనకి కొంచెం టైం ఇస్తే సెట్ అవుతాడు. మిగిలిన అమ్మాయిలిద్దరితో పాటు భూమికి కూడా లంచ్ ఆర్డర్ చేసి తన లంచ్ ఏదో తన పాటికి తింటూ భూమి కోసమే ఎదురు చూస్తాడు సందీప్. వామ్మో, టైం అయిపోతుంది అని వాచ్లో చూసుకుంటూనే ఒక చేతితో చీర కుర్చీలు హ్యాండిల్ చేస్తూ కంగారుగా క్యాంటీన్లోకి వచ్చిన భూమికి వీళ్ళ నలుగురు క్యాంటీన్ లాస్ట్లో ఉన్న టేబుల్ దగ్గర కనిపిస్తారు. వాళ్ళకి హాయ్ చెప్తూ వాళ్ళ పక్కకు వెళ్ళి సెటిల్ అవుతుంది. అబ్బా వచ్చావా, అసలు ఏంటే ఇదంతా అని రాగానే కోపంగా విరుచుకు పడిపోతుంది హాసిని. అందరి చూపులు అలానే ఉండడంతో తనని ఏ భావం లేకుండా చూస్తున్న వినీత్ని చూసి ఫస్ట్ తనతోనే మాట్లాడాలని అతడి వైపుకు తిరుగుతుంది. వినీత్ అంటూ బాధగా పిలుస్తూ అతని కళ్ళల్లోకి చూడలేక తలకి కిందకు వంచేసుకుంటుంది. చెప్పండి భూమి గారు అని ఎప్పుడు ఎలా అయితే ఆరాధనగా కళ్ళల్లో నింపుకుని మాట్లాడతాడో అదే విధంగా ఇప్పుడు కూడా మాట్లాడతాడు వినీత్. ఐఎమ్ సారీ అండి, నేను మీకు ఆ రోజే చెప్పాను కదా అంటుంది. చెప్పారు భూమి గారు, కాకపోతే ఆ రోజు మాటలు మీరు ఇంత డీప్గా ఉండేలా మాట్లాడతారు అనుకోలేదు. నా ప్రేమ మీకు తాకలేదేమోలే అంటూ విరక్తిగా నవ్వుతాడు. ఐఎమ్ రియల్లీ సారీ వినీత్ గారు అంటూ టేబుల్ మీద ఉన్న అతడి చేతి మీద చెయ్యిని వేసి, ఆ రోజు మీతో అందుకనే అంత వివరంగా చెప్పానండి. అప్పటికే నేను నా పెళ్ళి అని మా వారితో అన్నీ డిసైడ్ అయిపోయాను. ఇంకా వీళ్ళకి కూడా నేను చెప్పలేదు. అన్నీ సడన్గా జరిగిపోయాయి. ప్లీజ్ మీరు ముందుండి ఏమి కూడా మనసులో పెట్టుకోకుండా మనం ఇలానే ఫ్రెండ్స్గా ఉండిపోవచ్చు ప్లీజ్ అంటుంది. ఎలా భూమి గారు, ప్రేమించిన అమ్మాయి కళ్ళ ఎదురుగా తిరుగుతుంటే ఆ అమ్మాయితో ప్రేమ అని మర్చిపోయి ఫ్రెండ్ అంటూ కొత్త బంధంలోకి దిగి అంత కామ్గా ఉండాలంటే నేను కూడా మనిషినే భూమి గారు, రోబో కాదు అంటాడు. వినీత్ గారు అని బాధగా కళ్ళల్లో నీళ్లతో పిలుస్తుంది.
ఐఎమ్ రియల్లీ సారీ భూమి గారు. నేను ఏమీ మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మేబీ ప్రేమిస్తే ఎంత ఆనందం ఉంటుందో బాధ కూడా అంతే తొందరగా వస్తుందని నాకు తెలియదు. తెలిసేటప్పటికి ఇదంతా జరిగిపోయింది. అయినా నా రాతే అంతే లేండి. ఏది అంత తొందరగా నా లైఫ్లోకి రాదు. వచ్చినా అంతే తొందరగా వెళ్ళిపోతుందిలే. మీరు కూడా అలానేలే అంటాడు. నేనేమో కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోవడం ఈ జన్మలో జరగదు భూమి గారు. మీరు నాకు ఒక స్పెషల్ పర్సన్ అంతే. నా మనసులో మీ స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. మీరు కూడా చెరపలేరు అని స్థిరంగా చెబుతాడు. ప్లీజ్ వినీత్ గారు అలా మాట్లాడకండి. నేనే మీకు ఒక పాసింగ్ క్లౌడ్ లాంటి దాన్ని. మీ లైఫ్లో నాకన్నా మంచి అమ్మాయి వస్తుంది చూడండి. ప్లీజ్ మీరు మాత్రం దానికి ఇలా విరక్తిగా మాట్లాడకండి. ఇంకా మీ లైఫ్లో బోల్డన్ని ఆనందాలు చూడాలి. ఇలా మాట్లాడి వాటన్నిటి నుండి దూరం అయిపోతారా అని బాధగా అడుగుతుంది. పర్వాలేదు భూమి గారు, వదిలేయండి. నా కోసం మీరు ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు. నిజమే సందీప్ అన్నట్టుగా ప్రేమించిన వ్యక్తిని అందుకోవాలని కూడా మనకి అర్హత ఉండాలి. దానికన్నా ముందు దేవుని అనుగ్రహం ఉండాలి అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి. నా జాతకమే అంతేమో. నేనేం కావాలనుకున్నా అది దూరం చేయడానికి ఆ దేవుడు ప్రయత్నిస్తాడేమో. ఇక నా లైఫ్ అంతే. మీరేం బాధపడకండి. చిన్నప్పుడే నన్ను వద్దనుకుని నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఇప్పుడు మధ్యలో కొత్త బంధాలు కలుపుకోవాలి అనుకున్నా అది దూరమైపోతాయి అన్న భయంతో ఇప్పటి వరకు ఎవరిని నా దగ్గరకు కూడా రానివ్వలేదు. కానీ అనుకోకుండానే మీరు నలుగురు నా లైఫ్లోకి వచ్చేశారు. మీరు నలుగురు స్నేహాన్ని మాత్రం నేను వదులుకోలేను. మీరు భయపడుతున్నట్టుగా మిమ్మల్ని మర్చిపోవడం జరగదు. మీరే కావాలని ఒక సైకోలా ప్రవర్తించనులేండి. సందీప్ నాకు అన్నీ వివరంగా చెప్పాడు. మీలాంటి లైఫ్లోకి రావాలంటే కూడా అదృష్టం చేసుకుని ఉండాలి. ఇంకా మీ లైఫ్లోకి ఆల్రెడీ ఒక పర్సన్ వచ్చేసాడని అర్థమవుతుంది. ఆ వ్యక్తితో మీరు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి అంటూ కళ్ళల్లో తిరిగిన నీళ్లను భూమి చూడకుండా మొహం పక్కకు తిప్పేసుకుంటాడు. అతడి బాధ తన మనసుకు తెలుస్తున్నా తను ఏం చేయలేదు కాబట్టి ఒకసారి అతని చేతిని నొక్కి వదిలి, ప్లీజ్ వినీత్ గారు ఇదంతా మనసులో పెట్టుకోకండి. ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఆనందాలు తెచ్చే అమ్మాయి వస్తుంది చూడండి. అప్పుడే మీరు అంటారు, భూమి గారు మీరు అన్న మాట నిజమైందని. అప్పుడు నేనే దగ్గరుండి మీ పెళ్ళి కూడా జరిపిస్తాను. ప్లీజ్ మనం వీధి వరకులా ఉందాం అంటుంది. అయ్యో పర్వాలేదు భూమి గారు, నేను సెట్ అవ్వడానికి టైం పడుతుందేమో కానీ ఒక ఉన్మాదిలా మాత్రం మారను. మీరు మీ హస్బెండ్తో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని, మీరు ఎక్కడన్నా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. మీ లైఫ్లో ప్రేమించిన వ్యక్తిగా మిగలకపోయినా మీరు అంటున్నట్టు ఒక వెల్ విషర్గా మాత్రం ఉండగలనులేండి అని ఇక అక్కడ ఉండలేక దూరంగా వెళ్ళిపోతాడు వాళ్ళకి. వెళుతున్న అతన్ని బాధగా చూస్తారు అందరూ కూడా. అక్కడ అందరికీ అర్థమవుతుంది వినీత్ తన మనసులో బాధ. కాకపోతే అతడు ప్రేమ సక్సెస్ఫుల్ కాలేదు అని బాధ మాత్రమే ఉంది. కానీ భూమిని ఎటువంటి తప్పుడు ఉద్దేశంతో చూడడం కానీ, తన లైఫ్ స్పాయిల్ చేయాలని కానీ అతని కళ్ళల్లో కాదు కదా. కనీసం మాటల్లో కూడా వినిపించకపోవడంతో ఒక చిన్న రిలీఫ్నెస్. అప్పటి వరకు ఆ మాటలను ఒక బొమ్మలాగా విన్న హిమ, హాసిని ఏంటి వినీత్ గారు భూమిని ప్రేమించారా అని అదే షాక్ మెయింటైన్ చేస్తూ అడుగుతుంది. ఒసై తింగరిదానా, ఇప్పటి వరకు విన్నది ఏంటే? అవును, వినీత్ భూమిని ప్రేమించాడు. కాకపోతే ఆ విషయం మాకు మొన్నే తెలిసింది. ఇప్పుడేమో భూమి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది కదా, పాపం లైఫ్ ఫెయిల్యూర్ అయ్యాడు అని బాధపడుతున్నాడు అంటుంది. పాపం కదా, అయినా భూమి మాత్రమే ఏం చేస్తుంది? తను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నప్పుడు వినీత్ గారి ప్రేమను ఒప్పుకోలేదు కదా అని బాధగా అంటుంది. ఒప్పుకోర్లే, అయినా ట్రూగా ప్రేమించే వాళ్ళ ప్రేమ మీ అమ్మాయిలకు ఎక్కడ పడుతుంది అని చిరాగ్గా అంటాడు సందీప్. అనేది తననే అని తెలిసిన హిమ సైలెంట్ అయిపోతుంది. ఏంట్రా, నిన్ను వారం రోజులుగా గమనిస్తున్నాను. చీటికి మాటికి చిరాకు పడిపోతున్నావు. ఇక కొద్దిగా గొప్ప మాతోనే బాగుండేవాడివి అంటే మమ్మల్ని కూడా అసలు ఏంట్రా నీ ప్రాబ్లం అని సీరియస్గా అడుగుతుంది హాసిని. నా ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు కానీ మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ముందు భూమిని అడగాల్సిందేదో అడగు. అండ్ మిస్ హిమ, మీరు ఇక్కడ నుండి వెళ్తే మా ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి మేము మాట్లాడుకుంటాం అని మొహమాటం లేకుండా మొహం మీదే కొట్టినట్టుగా చెబుతాడు. హిమాలయాలు, కొత్తిమీర కట్ట అంటూ రకరకాల పేర్లతో తనను వేళాకోళం ఆడే సందీప్ ఇప్పుడు మిస్ హిమ అంటూ తన మాట, తన ప్రజెన్స్ కూడా ఇష్టపడిన సందీప్ని చూసి బాధగా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతుంటే, ఐఎమ్ సారీ సందీప్ గారు, మీరు ఫ్రెండ్స్, మీ మధ్య మాట్లాడుకోవాల్సినవి బోల్డన్ని ఉంటాయని మర్చిపోయాను.
నేను కూడా మీలో ఒకదాన్ని అనుకునే ఇక్కడ ఉండిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను వెళ్ళిపోతున్నానులే అని లంచ్ కూడా చేయకుండా బాధగా మళ్ళీ తన ప్లేస్కి వెళ్ళిపోతుంది హిమ. అదంతా చకచకా జరిగిపోవడంతో అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వని సందీప్ని చూసి, అసలేంటి సందీప్ నీ పద్ధతి? ఇప్పుడు హిమ ఉంటే ఏమిటంట? ఎందుకు తనని మొహం మీదే వెళ్ళిపోమని చెప్పేశావు? తనంతా ఫీల్ అవుతుందో నీకు తెలుస్తుందా అంటూ సీరియస్గా అడుగుతుంది భూమి. చూడు భూమి, ప్రతి ఒక్కరి ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వాలని నాకు అస్సలు అనిపించడం లేదు. ఇప్పుడు నాకు నీ దగ్గర నుండి చాలా విషయాలు తెలుసుకోవాలి. ముందు అవి చెబుతావా, లేకపోతే నన్ను కూడా వెళ్ళిపోమంటావా అంటూ సీరియస్గా అడుగుతాడు. ఇది భూమి వీడి వరుస. వీడికి ఏ దెయ్యమో పట్టుకుంది గ్యారెంటీగా. ఏదో ప్రేమలో పిచ్చాడైపోయినట్టుగా, అమ్మాయిలంటేనే విరక్తి కలిగినట్టుగా ప్రతి విషయంలోనూ ఇలానే బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు ఆ రోజు మెసేజ్ పంపిన తర్వాత కూడా ఇలానే పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు తెలుసా. నాకైతే వీడిని పిచ్చి కుమ్ముడు కొమ్మాలనిపించింది అని కోపంగా చూస్తుంది సందీప్ని హాసిని. ఎహే అప్పు, నువ్వు నీ వసపిట్టవాగుడు అంటూ హాసినిని కూడా గసిరేసి, చెప్పు భూమి, ఇంత అర్జెంటుగా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇంకా ఎవరినో ప్రేమించాను అంటున్నావు. ఇదైతే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అసలు ఏం జరుగుతుంది భూమి మన మధ్య? ఇంత అర్జెంటుగా ఎందుకు ఉంటున్న ఫ్లాట్ ఖాళీ చేయించి అంత హై రేంజ్ ఫ్లాట్లోకి మమ్మల్ని షిఫ్ట్ చేయించావు? ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే నాకు బుర్ర పిచ్చెక్కిపోయినట్టుగా అనిపిస్తుంది తెలుసా. శనివారం నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు నీతో కలుస్తానా, మాట్లాడతానా అని ఒక్కొక్క క్షణం లెక్క పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పటికైనా చెప్పు అంటాడు. చెబుతాను సందీప్. నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఎటువంటి డెసిషన్లు తీసుకోనని నాకు మాట ఇవ్వండి. ఇంకా కోపంలో ఎటువంటి తప్పటడుగు వేయను అని నాకు మాట ఇస్తేనే నేను మీ అందరికీ నా మనసులో మోస్తున్న బాధని చెబుతాను అంటూ కన్నీళ్లతో హాసిని సందీప్ ఎదురుగా తన చేతిని చాపుతుంది. అప్పటికే బెదిరిపోయిన హాసిని ఏమైంది, ఏంటి అని ఏడ్చేస్తుంటే సందీప్ భూమి చేతిలో చేయిని కలిపి, నేను నీ ఫ్రెండ్ని భూమి. ఏ సమస్యకైనా, ఎంత కష్టానికైనా నీ వెనక నేను తప్పకుండా ఉంటాను. అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పు. ఒకదానివే పోరాడడం ఇప్పటికైనా ఆపై ప్లీజ్ అంటాడు. అసలేమైందో వీడు ఏదో మాట్లాడేస్తున్నాడు. నువ్వు ఏదేదో చెబుతున్నావు. నాకు భయంగా ఉంది భూమి. నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు? అతనిని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా, లేకపోతే ఈ పెళ్ళి కూడా నాటకమా అంటూ ఏడుస్తూనే అడుగుతుంది. ఆ డౌట్ సందీప్కి కూడా ఉండడంతో భూమి సమాధానం ఏంటా అని భూమి వైపే చూస్తాడు. ఫ్రెండ్స్ ఇద్దరిని చూసి బలంగా ఊపిరి తీసుకుని వదిలిన భూమి తన మనసులో పడుతున్న సంఘర్షణ ఇప్పటికైనా వాళ్ళ ఎదురుగా బయట పెట్టాలని ఇంటి దగ్గరే స్థిరంగా నిర్ణయం తీసుకుని వచ్చింది కాబట్టి చెప్పడానికి సిద్ధమవుతుంది. అవును హాసిని, నువ్వు అనుకున్నట్టుగా నేనేమీ దొంగ పెళ్లి చేసుకోలేదు. నేను నిజంగానే నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ వ్యక్తితోనే కలిసి ఉంటున్నాను అని చెబుతున్న భూమి వాయిస్లో స్థిరత్వాన్ని చూసి ఆశ్చర్యపోవడం వీళ్ళ వంతు అవుతుంది. మిస్టర్ ఎక్స్ ఆర్డర్ మీదకు విరాట్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని తన పుచ్చిపోయిన బ్రెయిన్తో పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసి ఉదయమే అలారం పెట్టుకుని లేచి మరీ చాలా పద్ధతిగా రెడీ అయ్యి విరాట్ ఆఫీస్కి బయలుదేరుతుంది టీనా. ఎప్పుడూ వెళ్ళిపోయినట్టుగానే అలవాటుగా నేరుగా విరాట్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఖాళీగా ఉన్న ఛాంబర్తో పాటు విరాట్ కూర్చునే చైర్ తనని వెక్కిరిస్తాయి. ఇదేంటి, విరాట్ ఇంకా రాలేదా అని ఒకసారి తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్లో టైం చూసుకుంటుంది. అది విరాట్ వచ్చే టైం కన్నా పావుగంట తక్కువగా చూపించడంతో, ఉఫ్ఫో టీనా, నీ ఆత్రంతో ఆఫీస్ టైం కన్నా ముందు వచ్చేసావే అంటూ తల కొట్టుకుని, ఎలానో విరాట్ నేరుగా రావాల్సిందే అక్కడికే కాబట్టి కాసేపు అక్కడే వెయిట్ చేస్తే అతడితో మాట్లాడాలని అక్కడే ఉన్న కౌచ్లో సెటిల్ అయ్యి ఫోన్తో కాలక్షేపం చేస్తుంది. పావుగంట అన్నది అరగంట, అరగంట దాటి గంట అవుతున్నా అక్కడికి విరాట్ వచ్చే జాడ కనిపించకపోవడంతో కోపంగా ఛాంబర్ నుండి బయటకు వచ్చి విరాట్ ఎందుకు రాలేదో తెలిసేది ఒక్కడికే కాబట్టి నేరుగా మేనేజర్ దగ్గరకు వెళ్తుంది. ఈ ప్రాసెస్లో దగ్గరగా ఒక 10 రోజులు బట్టి సుష్మా దగ్గర నుండి ఎటువంటి అప్డేట్స్ అందడం లేదు అన్న విషయాన్ని మర్చిపోయి నేరుగా మేనేజర్ దగ్గరకు వెళ్ళి సీరియస్గా విరాట్ ఎందుకు ఆఫీస్కి రాలేదు అంటూ నిలదీస్తుంది. కానీ అక్కడ మేనేజర్ ఇచ్చిన ఆన్సర్కి దిమ్మ తిరిగిపోయి అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ సుష్మా దగ్గరికి తీరం దాటిన తుఫాన్లా దూసుకుపోతుంది. తను వర్క్ చేసుకుంటున్న సుష్మా చెంప మీద లాగిపెట్టి ఒకటి కొడుతుంది. ఎవరు కొట్టిందో కూడా తెలియని గ్యాప్లో ఇంకొక దెబ్బ ఆమె బొగ్గ మీద పడడంతో తనను తాను డిఫెండ్ చేసుకుంటూనే తనని కొడుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటూనే అక్కడ కోపంగా ఊగిపోతున్న టీనాను చూసి కంగు తింటుంది సుష్మా.
రెండు చెంపల మీద చేతులు వేసుకుని, మేడం మీరేంటి ఇక్కడ అని తడబడిపోతుంది సుష్మ. నేనే ఏ రాను అనుకున్నావా అని కోపంతో ఊగిపోతుంది టీనా. అది కాదు మేడం, నా ఉద్దేశం అది కాదు. మీరు ఇప్పుడు అప్పుడే ఆఫీస్కి వచ్చే ఇది లేదన్నారు కదా, అందుకనే అని అంటూ కంగారు పడిపోతుంది. ఏంటి నీకు అన్ని వేలు డబ్బులు ఇచ్చేది? ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు పోసగుచ్చినట్టుగా చెప్పడానికే కదా. మరి ఇక్కడ విరాట్ ఆఫీస్లో ఇంత జరిగిపోతుంటే నాకు కనీసం చిన్న మాటైనా చెప్పడం తెలియదా అని ఇంకొకటి పీకుతుంది. అది కాదు మేడం, నేను చెబుదామని అనుకున్నాను. ఇంకా సార్ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకుంటున్నట్టు, దానికి ప్రత్యేకించి స్టాఫ్ని తీసుకుంటున్నట్టు కూడా మీకు ఇన్ఫర్మేషన్ చేద్దామనుకున్నాను. కానీ మీరే ఆ రోజు ఫోన్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు అని చాలా ర్యాష్గా మాట్లాడారు మేడం. అందుకనే అంటూ భయంతో సనుగుతుంది. అందుకని నువ్వు చెప్పడం మానేశావా? అసలు నీ పనే ఇక్కడ ఏం జరుగుతుంది అది నాకు చెప్పడం. అలాంటిది చెప్పడం మానేసి నేను ఇచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావా అని తన కసంతా తీరేలా సుష్మా చెంపలు రెండూ వాయించేసి జుట్టు పట్టుకుని మెలితిప్పేసి తన ఉక్రోషం తీరే వరకు కుమ్మిపెట్టి వదులుతుంది. మేడం వద్దు మేడం, కొట్టొద్దు మేడం, ఇదంతా నా తప్పే మేడం. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను మేడం, మీరే నా మాట పట్టించుకోలేదు. అందుకనే నేను కూడా మీకు అవసరం లేదనుకుని కామ్ అయిపోయాను. వెరీ సారీ మేడం. ఇక ఇప్పటికి వదిలేయండి మేడం. తర్వాత మీరు ఏం పని చెప్పినా నేను తప్పకుండా చేసి పెడతాను మేడం. ప్లీజ్ మేడం, క్షమించండి మేడం అంటూ కాళ్ళ వేళ్ళ పడిపోతున్న సుష్మాని దూరం జరిపి, ఇదే నీకు ఆఖరి ఛాన్స్. నీ ఎదవ బ్రెయిన్ వాడి ఇంకొకసారి ఇలాంటి ఎదవ పనులు అన్నీ నా విషయంలో చేశావు అనుకో, నిన్ను చంపేసినా అడిగే దిక్కు ఉండరు. మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి, ఇప్పుడు విరాట్ కొత్త ఆఫీస్ ఎక్కడో తెలియదు. అది కూడా చాలా లిమిటెడ్ స్టాఫ్తో ఒప్పుకున్న ప్రాజెక్ట్ అది. ఇప్పుడు తను ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా కూడా తనని ఇన్వాల్వ్ చేస్తాడో చేయడో తెలియదు. పిచ్చి పడుతున్న ఫీలింగ్తో జుట్టు పీక్కుంటూ పబ్ ఎత్తుక్కుంటూ పోతుంది. విరాట్ లంచ్ చేసేసిన తర్వాత ఒక పక్క డెమో డ్రా చేస్తూనే, వెళ్ళి 10 నిమిషాలైనా లంచ్ చేయడానికి రాని భూమి తీరికి అసహనంగా, ఏంటి ఈ భూమాతకి ఆకలి వేయదా? మార్నింగ్ లేచి టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు, ఇప్పుడేమో లంచ్ టైం దాటిపోతున్నా రావడం లేదు అని విసుగ్గా అనుకుంటూ కాల్ చేయబోయి అసలు ఏం చేస్తుందో చూద్దాం అన్నట్టుగా క్యాంటీన్ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడే భూమి కర్మ కాలిపోయింది అన్నట్టుగా వినీత్ని ఓదార్చే ప్రక్రియ చేస్తూ అతని చేతి మీద చేయి వేసి వినీత్కి మాటలు చెబుతూ తనని మర్చిపోమని చాలా కష్టం మీద నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నేరుగా ఆ సీన్ మన శాడిస్ట్ బాబు కంట్లో పడిపోయి కారం తిన్న కోతిలా ఎగిరేలా చేయకుండా ఓన్లీ కళ్ళల్లో నుండే నిప్పులు కురిపించే కోపం పుట్టిస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు చేతి మీద చేయిని వేసి ప్రెస్ చేయడం, దానికి తోడు బాధగా మాట్లాడుతున్న అతడిని కన్సోల్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్న భూమి తీరు విరాట్కి ఎక్కడో కాలుతుంది. భూమాత, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తానని వాడితో సొల్లు కబుర్లు చెప్తున్నావా? అయినా వాడిని నేను ప్రాజెక్ట్లోకి తీసుకోలేదు, నువ్వే కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నావు. అసలు వాడిని ఎందుకు ఈ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేశావో నాకు సరైన రీజన్ చెప్పలేదు. ఆ రీజన్ చెప్పేంత వరకు నువ్వు నా శాడిజానికి బలైపోవాల్సిందే. ఇప్పటి వరకు శాడిస్ట్ అన్నావు కదా, ఇప్పటి నుంచి అసలైన శాడిస్ట్ అంటే ఏంటో చూపిస్తాను, బీ రెడీ అంటూ పళ్ళు నూరుతూ కాసేపు వాళ్ళనే అబ్జర్వ్ చేసి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయిన వినీత్ హిమాలను చూసి ఇప్పుడు వీళ్ళ ముగ్గురే ఉండడంతో మాటలు వినిపించకున్న ఫుటేజ్ని డీప్గా గమనిస్తుంటాడు. అంటే బాబు ఇంకా ఆఫీస్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోలేదు, దాని తర్వాత ప్రతిదీ తనకు తగ్గట్టుగా మార్చుకుందాం అని ఇప్పుడు ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నాడు. అందుకనే ఆడియో లేని వీడియో చూస్తూ కూర్చున్నాడు. అవును హాసిని, నేను పెళ్లి జరిగిందని నీకు అబద్ధం చెప్పడం లేదు. శనివారం మార్నింగ్ 11కి నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు అతనితోనే కలిసి మా అత్తమామల ఇంట్లో ఉంటున్నాను అని స్థిరమైన వాయిస్తో చెబుతుంది. ఇప్పటి వరకు అబద్ధం అనుకున్న పెళ్లి నిజమని తెలియడంతో ఒక్క క్షణం షాక్ అయిపోయిన భూమి హాసిని ఏం చేసినా సరే పక్కాగా చేస్తుంది అని అనుభవం ఉండడంతో ఇప్పుడు భూమి ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసుకోవడం కన్నా అసలు ఎంత సడన్గా పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయో, దానికి తోడు ప్రేమించిన వ్యక్తి గురించి వాళ్ళ దగ్గర ఎందుకు హైడ్ చేసిందో తెలుసుకోవాలని అదే ప్రశ్నలు ఆగకుండా వేస్తుంది. ఐఎమ్ సారీ హాసిని, నేను లవ్ చేస్తున్న వ్యక్తిని మీకు పరిచయం చేయలేకపోవడం తప్పు. కానీ సడన్గా పెళ్లి చేసుకోవాల్సింది వచ్చింది మాత్రం ఏకలింగం వల్ల అంటూ హాసిని ఇంకా సందీప్ వంక చూస్తుంది. వాట్, ఏకలింగమా? వాడెప్పుడొచ్చాడు అని షాక్ అయిపోతాడు సందీప్.
ఏంటి? వాడి కోసం పెళ్లి చేసుకున్నావా? ఎందుకు భూమి వాడి గురించి నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోవడం అంటూ కోపంగా అడుగుతుంది హాసిని. ప్లీజ్ హాసిని, లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఇంకా ఇలాంటి మాటలొద్దు. నేను మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని ప్రేమించాను కాబట్టే అనుకోని పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఆ వ్యక్తి చేత నా మెడలో తాళి కట్టించుకుని నా అత్తవారింటికి వెళ్ళాను. కానీ ఇప్పుడే ఈ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కొంతకాలం తర్వాత మీ అందరికీ చెప్పి నా జీవితంలో జరిగే మొట్టమొదటి వేడుక పెళ్ళే కాబట్టి ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా మీ అందరికీ పరిచయం చేసి అంతకన్నా మనస్ఫూర్తిగా నా పెళ్ళిని ఎంజాయ్ చేస్తూ చేసుకోవాలనుకున్నా. కానీ పరిస్థితులు నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేసేశాయి అంటుంది. అసలేంటి భూమి, ఏకలింగం వల్ల పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు వాడు ఎప్పుడు బెంగుళూరొచ్చాడు? నిన్నెప్పుడు కలిశాడు? అని అనుమానంగా అడుగుతాడు సందీప్. వాడు బెంగుళూరు ఎప్పుడొచ్చాడో నాకు తెలియదు సందీప్. కానీ ఒక 15 రోజుల క్రితం మనం పానీపూరి తిన్నాం కదా! అక్కడ చూశాను. వెంటనే అక్కడి నుంచి వాడికి కనిపించకుండా దూరంగా పారిపోయి నన్ను నేను కాపాడుకున్నాను. కానీ సరిగ్గా 6 రోజుల క్రితం నువ్వు ఆఫీస్‌కి రాలేదు చూశావా? ఆ రోజు హాసిని, నేను కలిసి స్ట్రీట్ షాపింగ్ అంటూ వెళ్ళాం. ఆ రోజే వాడికి ఎదురు పడిపోయి నా జీవితంలో పెద్ద తప్పు చేశాను అని రియలైజ్ అయ్యేలా చేశాడు అంటూ ఆ రోజు ఏకలింగం తనని చూసి తన వెనుకబడిన సంఘటన గుర్తు చేసుకుని వాళ్ళకు చెబుతుంది. సరిగ్గా వారం రోజుల క్రితం సందీప్ బార్‌లో పడిపోయిన తర్వాత వినీత్ వెళ్ళిపోగానే హిమ కూడా వెళ్ళిపోతుంది. భూమి, హాసినీలు మాత్రం సరదాగా స్ట్రీట్ షాపింగ్ అని వెళ్తే అక్కడ ఉన్నట్టుండి ఏకలింగం భూమి కంట్లో పడతాడు. అప్పుడే గమనించిన భూమి ఏకలింగం హాసినిని చూడకుండా చేయాలని తను ఒక్కతే వచ్చినట్టుగా అతడి కంటకి చిక్కకుండా ఆ ఇరుకు సందులలో పరుగులు పెట్టి కాసేపు ఏకలింగానికి ముచ్చెమటలు పట్టిస్తుంది. ఒసేయ్ భూమి, నేను చూసింది నిన్నేనే. నా కళ్ళు నన్ను మోసం చేయవు. ఆ రోజు అక్కకేదో చెప్పేశాను గానీ, ఈ రోజు అయితే మాత్రం నువ్వే. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా నన్ను చూడగానే నీ కళ్ళల్లో వచ్చే బెరుకు, భయం ఆ రోజు నాకు చాలా స్పష్టంగా కనిపించాయి. దొరకవే, దొరుకు. దొరికితే నీ అంతు చూడకపోతే చూడవే అంటూ గట్టిగా తెలుగులోనే అరుస్తూ సందు సందు వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఏకలింగం మాటలు ప్రతీదీ కూడా భూమికి స్పష్టంగా వినిపిస్తాయి. నిజానికి అతడికి 10 అడుగుల దూరంలోనే ఉంది. దొరికితే తన జీవితం ఏమైపోతుందో అన్న భయంతో నోటి నుండి మాట బయటకు రాకుండా గొంతు నొక్కేసుకుని జనాల మధ్య నుండే తప్పించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఏకలింగానికి దొరకకుండా గంటపాటు తనను తాను రక్షించుకుంటుంది. ఒక పక్క ఆఫీసులో వర్క్ చేసిన నీరసం, దానికి తోడు ఇలా పరుగులతో ఆయాసంతో అలసట వచ్చేసి అడుగు వేయడానికి ఓపిక లేకున్నా తన ప్రాణాల మీద కన్నా మానం మీద భయంతో ఉరుకులు పరుగులు పెడుతూ చివరిగా ఒక పావుబాజీ బండి వెనక దాక్కుని పోయి గొంతు నొక్కేసుకుంటుంది. ఒసాయి భూమి, దొరకవే, దొరుకు. నువ్వు దొరికావనుకో నీ ఒక్కదాంతోనే పోతుంది. లేదు, నువ్వు తప్పించుకున్నావంటే నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా బలైపోతారు. నీ అందం తగ్గ అందమే ఆ హాసినిది కూడా. ఇంకా ఆ సందీప్ గడు కూడా. మంచి కుర్రాడు. కత్తిలా ఉంటాడు. ఈ రోజుల్లో అమ్మాయిల కన్నా అబ్బాయిలకి ఎక్కువ డిమాండ్ ఉందని నీకు తెలుసు. హాసిని జీవితం ఎలా కుక్కల చింపిని విస్తరి చేస్తానో అలా సందీప్‌ని కూడా నాకు తెలిసిన మంచి మంచి ఆంటీలకు అమ్మేస్తాను. అప్పుడు సాని కొంపలలో హాసిని ఎలా అయితే మగ్గిపోతుందో అలానే కాల్ బాయ్‌గా సందీప్ కూడా మారిపోతాడు చూసుకో. ఇంకా నీతో పాటు ఆ రోజు ఇంకొక కూడా చూశాను. వాళ్ళు కూడా మంచి బాగానే ఉన్నారు. వాళ్ళని కూడా వీళ్ళిద్దరిని చేసినట్టే చేశాననుకో, నాకు నీ ద్వారా వచ్చే డబ్బు కన్నా వాళ్ళ ద్వారా 4 రెట్లు ఎక్కువ వస్తుంది. అప్పుడు మా అక్క నన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ తర్వాత నాకు డబ్బే డబ్బు అంటూ గట్టిగా అరుస్తూ చివరిగా భూమి దాక్కున్న పావుబాజీ బండి వద్దకే వచ్చి ఆగుతాడు. ఏకలింగం మాట్లాడే ప్రతి మాట తన చెవుల్లో రీసౌండ్ వచ్చినట్టుగా వినిపించి కళ్ళు గట్టి తెగిన గోదారే అవుతాయి. దొరకవు కదా? దొరకవా? నేను చూస్తాను ఎలా దొరకవో. నీకు ఇంకా తెలియదేమో, నువ్వు ఈ చుట్టుపక్కలే ఉన్నావని నేను ఆల్రెడీ మొన్న చూసినప్పుడే నువ్వు కనిపించిన చోట అంతా జల్లెడ పెట్టేశాను. మీరు ఎక్కడ ఉంటున్నారో కూడా నాకు ఇందాకే అడ్రస్‌తో సహా తెలిసిపోయింది. ఇప్పుడే మీరు ఉంటున్న ఆ ఫ్లాట్ దగ్గరకు వద్దామనుకుంటున్నాను. కానీ వెతకపోయిన తీగ కాలికే దొరికినట్టుగా నువ్వే కనిపించి నా పని మరింత సులువు చేసేశావు. నువ్వు ఒక్కదానివే దొరికితే మీ ఫ్రెండ్స్‌కి నువ్వేమయ్యావో కూడా తెలియనంతగా నాతో తీసుకుపోతాను. వద్దు, నీ ప్రాణాలు నీకు ముఖ్యమనుకుంటే నిన్ను వాళ్ళందరినీ మర్చిపోవాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు నా నుండి తప్పించుకున్నా, నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఆ నలుగురు కూడా మాయమైపోయి మా అక్క చేతిలో చిక్కుకుంటారు.
నువ్వు కూడా ఇప్పుడు కాకున్నా ఇప్పుడు దాక్కున్నా కొన్నాళ్లలోనే నా చేతికి చిక్కుకుపోతావు. నువ్వొక్కదానివా? లేకపోతే మీ 5గురు మా కాళ్ళ కిందకి వస్తారా? ఆలోచించుకో అంటూ నిలబడ్డ చోటే వాటర్ బాటిల్ నీళ్లు గడగడా తాగేస్తాడు. అరిచి అరిచి గొంతు ఎండిపోవడంతో కళ్ళతోనే భూమి ఎక్కడ ఉందా అంటూ కోడిపిల్ల కోసం వెంపర్లాడే డేగలా గాలిస్తాడు. వద్దు భూమి వద్దు. వాడు కావాలని నిన్ను భయపెడుతున్నాడు. నీ అడ్రస్ తెలిస్తే ఇప్పటివరకు ఆగుతాడా? లేదు. నీ దరిద్రం కొద్దీ వాడికి ఎదురుపడి తప్పు చేశావు. ఇప్పుడు నువ్వు తప్పటడుగు వేయొద్దు అని మనసు హితబోధ చేస్తుంది. వద్దు భూమి, వాళ్ళ సంగతి నీకు తెలుసు. ఇప్పుడు నీ ప్రాణాల గురించి మానం గురించి ఆలోచిస్తే వాళ్ళ నలుగురు జీవితాలు అల్లకల్లోలంగా మారిపోతాయి. వాళ్ళు ఎంత నీచులు నికృష్టులో ఆ పరావు నీ మీద ఉసుగొలిపి చేతులారా నీ తండ్రి ప్రాణాలను తీసినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాల్సింది. కానీ ఇంకా అక్కడే ఉండి ఇంకా ఎంతో పెద్ద తప్పు చేశావు. అది రియలైజ్ అయ్యేటప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వాళ్ళ నుండి ప్రాణాలను మని మానాన్ని గుప్పెట్లో పెట్టుకుని కట్టుబట్టలతో సొంత ఊరు విడిచిపెట్టి ఈ ఊరికి వచ్చేశావు. ఇక్కడ కూడా వదలను అన్నట్టుగా వాళ్ళు నీ వెంట పడుతున్నారు. నీకు హాసిని ఇంట్లో వాళ్ళ గురించి, సందీప్ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హిమ ఫ్యామిలీ పొజిషన్ నీకు ఆల్రెడీ చెప్పింది. తన ఇంట్లో డబ్బు సంపాదించేది తను ఒకటే. తన మీద ఆధారపడి తన ఫ్యామిలీ మొత్తం ఉంది. అలాంటి వాళ్ళు ఏ తప్పు చేయకుండా నీ కారణంగా చిక్కుల్లో పడడం మంచిది కాదు. నీ స్వార్థానికి వాళ్ళ నలుగురు జీవితాలను బలి చేయొద్దు. నీ పుట్టుకే ఒక దరిద్రమైన బ్రతుకు అనుకో. ఇన్ని రోజులు నీ మానాన్ని కాపాడుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. ఇంకా చేయని తప్పుకి ఇంత దూరం వచ్చి పడ్డావు. అయినా కూడా వాళ్ళు నిన్ను విడిచిపెట్టేలా లేరు. ఇక నీ ప్రాణాలు పోతేనే వాళ్ళ బాధ నీకు తప్పుతుంది. అందుకనే చావో రేవో తేల్చుకో. అప్పుడు నువ్వు ఒకదానితో వాడితో పోరాడి అయితే నీ ప్రాణాలతో పాటు నీ ఫ్రెండ్స్ జీవితాలు కూడా దక్కించుకో. లేకపోతే వాడి చేతిలో నీ మానం నాశనం కాకముందే నీ ప్రాణాలను నీ అంతట నువ్వే తీసేసుకో అని బ్రెయిన్ చెబుతుంటే బ్రెయిన్కి మనసుకి మధ్య సంఘర్షణలో నలిగిపోతుంది భూమి. భూమి భూమి అంటూ గొంతు చించుకుని మరీ అరుస్తున్న ఏకలింగం ఈ లోపులో మరొక్కసారి ఆ స్ట్రీట్ మొత్తం రౌండ్ వేసేసి మళ్లీ ముందు నిలబడిన చోటికి వస్తుండడంతో దూరం నుండి బండి వెనకాల భూమి చున్నీతో పాటు ఒక కాలి వేళ్లు కూడా కనిపిస్తాయి. అనుమానంగా నెమ్మదిగా సౌండ్ చేయకుండా బండి వెనక్కి వెళ్ళేటప్పటికి బిక్కు బిక్కుమని కూర్చున్న భూమి కనిపించి వంకరగా నవ్వుతూ దొరికావే భూమి అంటూ భూమి జుట్టు పట్టుకుని అమాంతం పైకి లెగదీస్తాడు. ఆ పట్టు ఏకలింగందే అని ఇట్టే కనిపెట్టేసి ఆ పట్టుకే విలవిల్లాడిపోతూ వద్దు మామ వద్దు, నన్నేం చెయ్యొద్దు మామ, వద్దు, నాకు అలాంటి జీవితం బ్రతకాలని లేదు. నన్ను వదిలేయ్ మామ, నీకు దూరంగా పోయి బ్రతుకుతాను. నాకు ఎవ్వరూ వద్దు, నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉండను. నన్ను వదిలేయ్ మామ అంటూ కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని వింతగా చూస్తారు. వాళ్ళ చూపులను చూసి ఏం కంగారు పడకండి. ఈ పిల్ల మా పిల్ల. ప్రేమించిన వాడితో లేచిపోయి వచ్చేస్తే తప్పమ్మా అని ఇంటికి తీసుకెళ్తున్నాను. మీరేం కంగారు పడకండి అని వాళ్ళకి పళ్ళు ఇకిలిస్తూ చెబుతూ భూమి మెడ పట్టుకుని ఎవరి లేని చోటికి లాక్కుని వెళ్ళి గోడకి అదిమేస్తాడు. వద్దు మామ వద్దు, ప్లీజ్ నన్నేం చేయొద్దు అంటున్న భూమి చెంప మీద లాగిపెట్టి ఒకటి కొడతాడు గట్టిగా. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? నీ పిచ్చి పిచ్చి వేషాలన్నీ నా దగ్గర కాదే. ఎన్ని రోజులు దగ్గరగా 3 నెలలు నీకోసం ఈ భాషారాణి ప్రాంతంలో పిచ్చివాడిలా తిరిగానే. డబ్బులు ఇవ్వు, మందు తాగుతానని మా అక్క దగ్గర కాళ్ళ వేళ్ళ పడితే నిన్ను తీసుకొస్తేనే డబ్బులు ఇస్తానని ఎన్నిసార్లు గెంటేసిందో తెలుసా? అసలు నీకు ఎందుకు వచ్చింది? శుభ్రంగా మన హైదరాబాద్లోనే ఉండి మేము చెప్పిన పని చేసి నాకు పడక సుఖంతో పాటు నీ సుఖాన్ని నలుగురికి పంచితే ఈ పాటికి ఎన్ని డబ్బులు వచ్చేవి మనకి? అదంతా నీ వల్లే. దానికి తోడు నీ వల్ల హైదరాబాద్లో మేము ముసుగులేసుకుని తిరగాల్సిన పరిస్థితి కల్పించావు. ఇంకా దొంగచాటుగా పారిపోయి రావాల్సి వచ్చింది మాకు. ఇదంతా ఎవరి వల్లే? ఎవరి వల్ల? నీ వల్ల అని ఇంకొక దెబ్బ గట్టిగా కొట్టి జుట్టు తన చేతికి చుట్టుకుని భూమి మెడను అమాంతం వెనక్కి వంచేస్తాడు ఏకలింగం. మరి ఏకలింగం దగ్గర నుంచి భూమి ఎలా తప్పించుకుందంటారు? తప్పించుకుని ఇంటికి ఎలా వెళ్ళింది? విరాట్తో పెళ్లి చేసుకునే కారణాలు భూమికి ఎలా కలిగాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు ఎదురు చూడాల్సిందే. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ చిన్ని ఎంకరేజ్మెంట్తో నన్ను నా